వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. రైతులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని, అందుకే మన ప్రభుత్వం రైతు క్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో పిఏసిఎస్ కార్యాలయాన్ని మంత్రి అప్పలరాజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన మంత్రి అప్పలరాజు మండలానికి సంబంధించిన రైతుల కోసం పిఏసిఎస్ భవనాన్ని నిర్మించుకున్నామన్నారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకిత భావంతో పలాస పిఏసిఎస్ కు సొంత భవనం కావాలని అధ్యక్షులు పైల వెంకట్రావు చిట్టిబాబు అడిగిన వెంటనే మండల పరిషత్తు వారు స్థలం ఇవ్వటంతో నిధుల మంజూరుకు ప్రణాళిక ఏర్పాటు చేశామన్నారు. దాదాపు ₹1 కోటి నిధులతో రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడేలా భవనాన్ని నిర్మించుకున్నామన్నారు. జగనన్న ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి అదే ప్రభుత్వంలో ప్రారంభించిన ఘనత కూడా మనదే అన్నారు. గత ప్రభుత్వాలు మాదిరిగా పనుల్లో నిర్లక్ష్యం చేయకుండా దాదాపు ఏడాదిన్నర కాలంలో ప్రారంభం చేసి పలాస రైతులకు అంకితం చేస్తున్నామని తెలిపారు. అలాగే భవిష్యత్తులో పిఏసిఎస్ రైతులకు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేసుకుంటామంటే తమ శాఖ పరంగా 50% రాయితీతో నిధులు కూడా కేటాయిస్తామని మంత్రి అప్పలరాజు వెల్లడించారు. ప్రభుత్వానికి ఆదాయం పెంచే విధంగా పిఏసిఎస్ లు పనిచేయాలని కోరారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు ఒక రకమైతే పిఏసిఎస్ ల ద్వారా రైతులు రాయితీ రుణాలు, తక్కువ వడ్డీ రుణాలు అందిస్తూ రైతు క్షేమం కోసం పనిచేస్తున్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లా డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, పిఏసిఎస్ అధ్యక్షుడు పైల చిట్టిబాబు, ఎంపీపీ వంగ ప్రవీణ, జడ్పీ వైస్ చైర్మన్ ప్రతినిధి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పాలిన శ్రీనివాస్, మందస ఎంపీపీ డొక్కరి దానయ్య, వ్యవసాయ కమిటీ అడ్వైజరీ బోర్డు చైర్మన్ గొర్ల వేణు తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా లోన్స్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ చేయాలంటే పలాస పిఏసిఎస్ కి ఒక ప్రాపర్ అడ్రస్ లేకుండా పోయి ఎక్కడుందో తెలియక వెతుక్కుంటూ ఉండేవాళ్ళం. మరి అలాగనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి అనుకుంటూనే ఉన్నాం, పిఏసిఎస్ కి ఒక శాశ్వత బిల్డింగ్ మనం కట్టాలి. ఏ రైతు అయినా సరే పిఏసిఎస్ కు వచ్చేప్పుడు తను కూర్చోవడానికో ఏమైనా కాలకృత్యాలు తీర్చుకోవాల్సినటువంటి అవసరం వస్తే ఎక్కడికి మేము వెళ్ళాలని వెతుక్కునే అవసరం లేకుండా చాలా ముఖ్యమైనటువంటి మాట. మన పలాస రైతులు కాశీబుగ్గో పలాస వచ్చిన తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళకంటూ ఒక ప్రాపర్ అవసరాలు తీర్చేటటువంటి సెంటర్ మనకు లేదు. ఎంపీడీఓ బిల్డింగ్ చూస్తే ఇంకా అది డైలాబరేటెడ్ స్టేట్లోనే ఉంది. మరి అలాంటి సందర్భం ఉన్నప్పుడు డిసిసిబి వాళ్ళకి అడిగితే మీరు ప్లేస్ ఇవ్వండి, మేము ఫండింగ్ ఇస్తాము, ఇమీడియట్లీ నిర్మాణం మొదలు పెడదాము అని చెప్పడం జరిగింది. మరి వెంటనే ఇంకా అప్పటికి మండల పరిషత్ తయారవలేదు. ఇన్ ద సెన్స్ మండల పరిషత్ బాడీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. మరి అప్పటికే ఇది ప్రపోజల్స్ పంపించడం, అన్నీ సిద్ధమవడం, ఆ తర్వాత మండల పరిషత్ బాడీ రావడం, మండల పరిషత్ బాడీ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి అఫీషియల్గా ఒక తీర్మానం రాసి వెంటనే ప్లేస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి నిర్మాణం కూడా చాలా షార్ట్ టైంలో పూర్తి చేశారు. సహకరించినటువంటి డిసిసిబి వాళ్ళకు, యాప్కాప్ వాళ్ళకు, డిఆర్ఓ గారికి మరీ ముఖ్యంగా ఈ బాధ్యతలన్నింటినీ వాళ్ళ భుజాల మీద వేసుకున్నారు. పలాస మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తం కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ పిఏసిఎస్ భవనం ప్రారంభం సందర్భంగా నాతో పాటుగా అతిథిగా విచ్చేసినటువంటి డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు గారు గురించి ఇప్పుడే చిట్టుబాబు చెప్పాడు.
మనందరి ప్రీతం నాయకులు ధర్మాన కృష్ణదాస్ గారికి అనుంగు శిష్యులు, పార్టీ అంటే నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయనకి డిసిసిబి చైర్మన్గా ఇవ్వడం చాలా సముచితమని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే నాతో పాటుగా విచ్చేసినటువంటి పెద్దలు వెంకటరామేశ్వర్, సభకు అధ్యక్షత వహించినటువంటి సోదరుడు ది బిఎస్సిఎస్ చైర్మన్, పలాస మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైల చిట్టి గారు, అలాగే ఈ స్థలదాతే కాకుండా ఎలా కట్టాలో కూడా ఆయనే తయారు చేసి ఇచ్చాడు. ప్లేస్ ఇచ్చేది మేము, ఎలా కట్టాలో కూడా మేమే నిర్దేశిస్తామని చెప్పి చాలా చక్కరైనటువంటి ప్లాన్ ఇచ్చి కొంత కమర్షియల్ యాక్టివిటీ జరిగే విధంగా, తద్వారా ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళకంటూ ఒక ప్రాపర్ అవసరాలు తీర్చేటటువంటి సెంటర్ మనకు లేదు. ఎంపీడీఓ బిల్డింగ్ చూస్తే ఇంకా అది డైలాపిడేటెడ్ స్టేట్లోనే ఉంది. మరి అలాంటి సందర్భం ఉన్నప్పుడు డిసిసిబి వాళ్ళకి అడిగితే మీరు ప్లేస్ ఇవ్వండి, మేము ఫండింగ్ ఇస్తాము, ఇమీడియట్లీ నిర్మాణం మొదలు పెడదాము అని చెప్పి చెప్పడం జరిగింది. మరి వెంటనే ఇంకా అప్పటికి మండల పరిషత్ తయారవలేదు. ఇన్ ద సెన్స్ మండల పరిషత్ బాడీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. మరి అప్పటికే ఇది